హలో నమస్తే సార్, మీ పేరు? నా పేరు వినోద్ కుమార్. వినోద్ కుమార్. ఓకే. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వచ్చి 8 నెలలు అవుతుంది. అత కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎలా ఉంది సార్? సూపర్ ఉన్నది. సూపర్ ఉందంటారు. రుణమాఫీ చేస్తన్నారు 2 లక్షల రూపాయల వరకు, మరి చేశారు కదా. హరీష్ రావు గారు అప్పుడు కామెంట్ చేశారు, నేను రాజీనామా చేస్తానని. చేస్తే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, వాళ్ళు మస్తు అంటారు. వాళ్ళు వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు చేసిండ్రు. వీళ్ళు చేస్తారు కూడా. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లా మన ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళ ఫీజులు కానీ పిల్లలు చదువుకునేది కానీ ఎక్సలెంట్ చేసిండ్రు. కాకపోతే మనం తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ వచ్చింది, ఆయనకు ఛాన్స్ ఇచ్చిండ్రు, ఆయన యూజ్ చేసుకోలేదు కాబట్టి 10 ఏళ్ళు ఆయనకు ఛాన్స్ ఇచ్చినా కానీ ఆయన ఏదో ముచ్చటి చెప్పి కాలం గడిపిండు. అంతేగాని పబ్లిక్ తిప్పలు కానీ వాళ్ళ సంతోషం, వాళ్ళ డబ్బు వాళ్ళు చూసుకొని మంచి ఎంజాయ్ చేసిండ్రు. 10 ఏళ్ళు మంచి లైఫ్ చేసిండ్రు. ఇప్పుడు అనుభవిస్తున్నారు అంతే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చేస్తారు, వీళ్ళు చేసే గవర్నమెంట్ ఇది. ఇంకొకటి ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చెయ్యరు. బీజేపీ అంతా ఎట్లుంటుంది అంటే ఆకాశం చూపించి భూమి మీద చేపెట్టమంటారు. బీజేపీ కూడా అంత ఏంటంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా ఎట్లుందంటే కామన్ మ్యాన్ బతకాలంటే చాలా కష్టం ఉంది. వాళ్ళు ఏంటంటే ఎప్పటికీ వాళ్ళ పెత్తందారులు, వాళ్ళ అదాని అంబానీ వాళ్ళది చూస్తారు. ఇతరులు కామన్ పబ్లిక్ అవ్వడదు బీజేపీకి కూడా. అయితే ఏంటంటే ఇది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే, పబ్లిక్ ఇంకా మంచి చేయాలి, ఉద్యోగాలు రావాలి, పిల్లలు మంచిగా బాగుపడాలి, భవిష్యత్తులో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక 10 ఏళ్ళు వాళ్ళు వస్తారు. మళ్ళీ ఇట్లా చేస్తే మొత్తం దేశం మీద అన్ని రకాలుగా వాళ్ళు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ రావచ్చు. మరి 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూస్తారు కదా, ఆయన పరిపాలన ఏం చేయలేదంటారా 10 సంవత్సరాలు? చేసిండు ఏం లేదు. ఆయన పామోదులం అనుకును ఒక పబ్లిక్ను కలవనియలేదు, విద్యార్థులను కలవనియలేదు, ఒక ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. ఇప్పుడు చూడు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ఊర్లో తిరుగుతున్నారు. ఏందనేది మంచి చెడుగా అనుకుంటున్నారు. కాకపోతే ఏదైనా టైం పడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్లో ఇవన్నీ కావాలంటే ఇప్పుడు వాళ్ళు 8 నెలలకి ఇప్పుడు చేస్తున్నారు. రుణమాఫీ అయితే వాడు అంతకుముందు చేయలే కదా. వాళ్ళు ఏదో 25,000 ఇచ్చి పండుగ చేసుకోమని ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఓకే. ఒకటేసారి ఎట్ ఏ టైం చేస్తే వాళ్ళకు కూడా పనికి వస్తుంది కదా, మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు చూసుకుంటే మా పరిపాలనలో కరెంటు వాటర్ ఇష్యూ అనేది లేదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కరెంట్ ఇష్యూ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నిజం అంటారు? కరెంట్ అంటే అప్పుడు మన స్టేట్ ఎంత పెద్దగా ఉంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇచ్చాపురం దానిక స్టేట్ ఉన్నది. అంత పెద్ద స్టేట్ ఇటు చూస్తే ఎంత పెద్ద మన ఎన్ని జిల్లాలు ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు అప్పుడు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్నది ఎంత 275 300 కిలోమీటర్ల ఏరియాడు ఇప్పుడు ఇస్తారు. ఎందుకంటే అప్పుడు పవరు బాగా కావాలి, ఇప్పుడు పవర్ అంత అవసరం లేదు. అయినా కానీ అవన్నీ వస్తున్నాయి కాబట్టి కరెంట్ ఏం పోతలేదు. అప్పుడు కూడా పోయేది, ఎందుకంటే ప్రాక్టికల్ ఇప్పుడు వాన పడ్డప్పుడు పోతుంది, ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తుంది పోతుంది. అంతేగాని పెద్ద పవర్ కటింగ్ అయితే ఏం లేదు. మరి గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి తేడా అంటే ఏం చెప్తారు? స్వేచ్ఛ, పబ్లిక్కు స్వేచ్ఛ, పొలిటీషియన్కు స్వేచ్ఛ. అప్పుడు ఏంటంటే ఆ ముగ్గురే, కవిత, కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళే మాట్లాడుతుండే, ఎవరు మాట్లాడకపోతుండే. ఒక స్టేట్మెంటు, ఒక గవర్నమెంటు. ఇప్పుడు ఒక ఇంటికి మనము ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో 100 మంది ఉంటారు, 20 మంది ఉంటాం. 20 మందికి కాకుండా 10 మందికి అయితే స్వేచ్ఛ ఉండాలి కదా. అట్లా స్వేచ్ఛ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏదన్నా స్టేట్మెంట్ ఇస్తామని తెల్లారంగా అని రాజయ్య ఉన్నాడు, గన్పూర్ రాజయ్య. ఆయన హాస్పిటల్లో తిరిగితే వాడిని తీసుకుపోయి పక్కపంట పడేసి హీరోయిన్కి ఇచ్చే. అట్లా స్వేచ్ఛ కావాలి. ఓవరాల్గా అయితే పరిపాలన బాగుందంటారు. ఓకే, వాళ్ళకి ఇంకా టైం ఇవ్వాలి. టైం ఇస్తే వీళ్ళు చేస్తారు, మంచిగానే ఉంటుంది. కాకపోతే జర కరప్షన్ కానీ చూసుకోవాలి. వాళ్ళు కూడా మంచి ఏంటంటే పబ్లిక్ మళ్ళా మీకు అది కలగకుండా ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా పబ్లిక్ సేవ చేసిరి. ఎక్కడ ఈ రోడ్లు కానీ ఇంకేదన్నా సమస్య ఉన్నా కానీ మీరు
క్లిక్గా బాగా పనిచేస్తే బాగుంటుంది. ఫ్యూచర్లో మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు వస్తారు. మీకు ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అక్కడ ఏదో బయట అమెరికాకు పోయిండు. అక్కడ ఇట్లా వచ్చి మంచిగా మూసీ రివర్ అవన్నీ డెవలప్మెంట్ అయిందనుకోండి, మంచిగా ఉంటుంది. పబ్లిక్ జాబులు రావాలి, అందరికీ బిజినెస్ పెరగాలి, మంచిగా ఉండాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి, అందరం మంచిగా ఉండాలి. ఏంటంటే ఈ గవర్నమెంట్ వస్తే అందరం ఫ్రీగా ఉంటాము. ఇంకా ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ కూడా వాడు మస్తు పెంచిండు. ₹1,00,000 2,00,000 చేసి పెట్టిండు వాడు వాళ్ళ పైసలు తిని. ఇప్పుడు పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక బైండ్ పెట్టిండు, 30,000 40,000 70,000 పెట్టిండు. అట్లా అది మళ్ళీ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందరు గరీబోడు అనేది పోతుంది. చదువుకుంటే గరీబోళ్ళు అనేది పోతుంది. చిన్న పెద్ద అని ఏమి ఉండదు. అందరు చదువుకుంటారు, అందరికి ఉద్యోగాలు వస్తారు, అందరు హ్యాపీ ఉంటారు. మంచి స్టేట్ కూడా బాగుంటుంది. థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.